పాపం ప్రతాప్ తిరువీరుగా నటించినటువంటి లేటెస్ట్ సినిమా చూస్తున్నంతసేపు ఒక్కటే ఆలోచన, ఇంకెంత సాగదీస్తారు, ఇంకా ఎంతసేపు సాగదీస్తారు అని. సినిమా లెంగ్త్ ఎగ్జాక్ట్ గా 150 నిమిషాలు ఉంది, అంటే 2 గంటల 30 నిమిషాలు. నేను ఎగ్జాజరేషన్ చేయట్లేదు, కరెక్ట్ గా అటు ఇటుగా ఒక 30 నిమిషాలు మాత్రమే సినిమా ప్రధాన కథ ఉంటుంది. మిగిలిన 2 గంటల పాటు కామెడీ సీన్లు, సబ్ప్లాట్లు, సబ్ ట్రాక్లతో అనవసరంగా సాగదీశాడు దర్శకుడు. విపరీతంగా ఇరిటేషన్ వచ్చేసిందండి. ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్, తట్టుకోలేం, అంతలా సాగదీశాడు దర్శకుడు సినిమాని. నేను మీకు సినిమాలోని స్పాయిలర్స్ని ఇస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. నా యొక్క ఫ్రస్ట్రేషన్ని మీకు అర్థం కావడం కోసం కథని క్లుప్తంగా చెప్తాను. హీరోకి REM స్లీప్ బిహేవియర్ డిజార్డర్ ఉంటుంది. ఈ డిజార్డర్ వల్ల హీరో నిద్రపోయిన తర్వాత చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీరో చిన్నప్పటి నుంచి ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తనకే తెలియకుండా నిద్రలో విపరీతంగా కొడుతూ ఉంటాడు. అది ఎంత సీరియస్ మ్యాటర్. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్లో దర్శకుడు విపరీతంగా కామెడీని చేసే ప్రయత్నం చేశాడు. దేనికైనా సరే హద్దు పొద్దు ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది కూడా సమయం సందర్భానుసారంగా రావాలే తప్ప ఎక్కడ పడితే అక్కడ వస్తే చిరాగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరో చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోకుండా కామెడీ జోకులు వేసి మీకు మీరే నవ్వేసుకుంటారనుకోండి, ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. అలాగే హీరో తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తానే బొబ్బలు వాతులు వచ్చేలాగా కొడుతున్నాను అనే ఎమోషన్ ఫీల్ అవుతున్న సందర్భంలో అనవసరంగా సందర్భం లేకుండా కామెడీ సీన్లు పెట్టడం అనేది దర్శకుడు చేసిన అతి పెద్ద తప్పు. అసలు కామెడీ ఎందుకు ఉండాలండి? కామెడీ లేకపోతే సినిమాలు ఆడవా? మనుషులు చచ్చిపోతారా? ఇప్పుడు ధురంధర్ సినిమా వచ్చింది, ఆ సినిమా ఆడలేదా? అందులో కామెడీ ఉందా? అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది తెలుగులో, ఎంత ఎమోషనల్ సబ్జెక్టు, ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కథల్ని నమ్ముకొని సినిమాలు చేయాలి దర్శకులు. ఇలాంటి ఎమోషనల్ కథలతో సినిమా తీయాలనుకున్నప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా మీరు ఎమోషన్నే నమ్ముకుని వెళ్ళాలి, అంతేగాని కామెడీ ఎక్కువగా పెట్టకూడదు. కామెడీకి నేను పూర్తి వ్యతిరేకం కాదు. అక్కడ సమయం ఉంటే, సందర్భం మీకు సహకరిస్తే సిచ్యువేషనల్ కామెడీ పెట్టుకోండి అక్కడ. అలా కాకుండా ఒక దర్శకుడు ఎప్పుడైతే తన సినిమాలోని తన కథలోని ఎమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కామెడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడో అప్పుడే ఆ దర్శకుడు తన ఫ్లాప్ని తనే కొని తెచ్చుకున్నట్టు. సినిమా చూస్తున్నప్పుడు దర్శకుడు ఎంతలాగా ఇరిటేట్ చేశాడంటే, ఒక్క మాటలో చెప్పేసే విషయాన్ని 5-6 సీన్లకి ఎక్స్టెండ్ చేసి సాగదీశాడు. పోనీ ఆ సాగదీతనైనా సరే భరిద్దాం అనుకుంటే దర్శకత్వం చాలా స్టూపిడ్గా చేశాడు దర్శకుడు. నాకు దర్శకత్వం అంటే దైవంతో సమానం. అలాంటి దర్శకత్వాన్ని ఎవరైనా సరే తింగరగా తీస్తే నాకు ఒళ్ళు మండిపోద్ది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హీరో తన తల్లిదండ్రులు పక్కన ఉండగా తన ఫ్రెండ్తో, బావా మనం రాత్రి కలిసి మెలిసి ఎంత సుఖంగా పడుకున్నామో వీళ్ళకి చెప్పరా అంటాడు. ఏంటిది? కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా సరే అలా మాట్లాడితే తప్పుడు అర్థం వస్తుంది అన్న విషయం తెలుస్తుంది. హీరోకి ఆ మాత్రం తెలియదండి, అంటే అది కామెడీ అనమాట. అలాంటి కామెడీకి మనం థియేటర్లో పగలబడి నవ్వేసుకోవాలి. అది దర్శకుడు అనుకుంటున్నాడు అలాగా. నేను చెప్తున్నాను కదండి, ఇది ఒక అరగంట షార్ట్ ఫిల్మ్కి సరిపడే కథ, కానీ దీన్ని 2.5 గంటలు సినిమా చేయాలని చెప్పేసి అర్థం పర్థం లేని కామెడీ సీన్లు, ట్రాక్లు, సబ్ప్లాట్లు పెట్టి సినిమా కింద లాగారు. హీరో ఫ్రెండ్ పాత్రకే సినిమా కథలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు. అలాంటి పాత్రకి మళ్ళీ అమ్మ, నాన్న, ఒక నాయనమ్మ, వాడికో మళ్ళీ ప్రేమ, మళ్ళీ పెళ్లి చూపులు. ఏంటిది? ఎంత సాగదీయాలో అంత సాగదీశారు. అలాగే చాలా మంచి ఆర్టిస్ట్ అయినటువంటి గోపరాజు రమణ గారిని కూడా ఈ సినిమాలో పెట్టారు. ఆయన పాత్రకి సినిమా కథకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆయన కామాంధుడు అన్నట్టు, సెక్స్ బుక్స్, సెక్స్ స్టోరీలు చదువుతాడు అన్నట్టు, రికార్డింగ్ డ్యాన్సుల్లో అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తాడు అన్నట్టు, ఒకే షకీలా గారు బిగ్గర్ మూవీస్కి వెళ్తాడు అన్నట్టు, ఒక కామాంధుల్లాగా ఒక ప్రత్యేకమైన ట్రాక్ని ఆయన కోసం పెట్టాడు దర్శకుడు. ఇలా సినిమా కథకి సంబంధం లేకుండా లేదా సినిమా కథని ఉపయోగపడే విషయాలని చెప్పకుండా పాత్రలు, కామెడీ సీన్లు, సబ్ ట్రాక్లతో దర్శకుడు విపరీతంగా నింపేశాడు సినిమా మొత్తాన్ని. ఒక సినిమాలోని స్క్రీన్ ప్లే అనేది ఒక ప్రవాహంలా అలా వెళ్ళిపోతూనే ఉండాలి. ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి మారాము అన్న విషయం కూడా చూసే ఆడియన్కి తెలియకూడదు. కానీ ఈ సినిమాలో ముందు సీన్కి కంటిన్యూషన్ లేకుండా ఒక 2-3 నిమిషాలు సొల్లు ఉంటుంది, తర్వాత పాయింట్కి వస్తాడు దర్శకుడు. కొంతమంది వ్యక్తుల్ని నీ ముక్కు ఏదిరా అంటే ఇలా డైరెక్ట్గా చూపించకుండా ఇలా చుట్టూ తిరిగి వచ్చి చూపిస్తారు. ఈ సినిమా దర్శకుడికి అది కూడా తెలియదు, ఇలా చుట్టూ తిరిగి వచ్చేసి ఇదేంటో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు నీ ముక్కు ఎక్కడ ఉంది అన్న విషయం నీకు తెలుసు అనుకోండి, ఇలా ఎన్నిసార్లు చుట్టూ తిరిగి వచ్చినా సరే ఎక్కడో ఒక చోట ఆగి ఇక్కడ ఉంది అని చెప్పొచ్చు. అసలు నీ ముక్కు ఎక్కడుందో అన్న విషయం నీకే తెలియదు అనుకోండి, ఇలా తిరుగుతూనే ఉండాలి తప్ప ఆగడం అంటూ ఉండదు. ఈ సినిమా దర్శకుడి పరిస్థితి కూడా అంతే. సినిమా కథ అనేది లిటరల్గా ఇంటర్వెల్కి స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు మనం ఏం చూసామంటే సొల్లు
సొల్లు చూసాం అంతే. పోనీ ఇంటర్వెల్ తర్వాత నుంచి అయినా సరే కథ మీదే కాన్సన్ట్రేట్ చేశాడంటే దర్శకుడు, అది కూడా కాదు, అక్కడి నుంచి కూడా అనవసరంగా కామెడీలు ట్రాక్లు వెళ్తూనే ఉంటాయి. మనం ఎంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత ఇరిటేషన్ని, ఇంత క్షోభని అనుభవించిన తర్వాత అయినా సరే కనీసం మనకి ఏమైనా ఒక హ్యాపీ ఎండింగ్ని ఇస్తాడేమో అనుకుంటే దర్శకుడు, అది కూడా లేదు సినిమాలో. హీరోకి తన జబ్బు తగ్గినట్టు ఏమీ పెట్టలేదు. హీరోని తన జబ్బుతోనే యాక్సెప్ట్ చేసేసి తన జబ్బు తగ్గడానికి ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా ముగించేశాడు. డైరెక్టర్ గారు, మీరు సొల్లు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీ మెయిన్ ప్లాట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే సినిమాకి ఒక మంచి ఎండింగ్ లభించి ఉండేది. దర్శకుడు తన కథని హానెస్ట్గా రాసుకోలేదు. క్యారెక్టర్లు అసంపూర్ణంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లేలో కంటిన్యూటీ లేదు. ఇది వాస్తవం. ఇంకా కాస్టింగ్ అనేది ఈ సినిమాకి చాలా మిస్ మ్యాచ్ అయ్యిందండి. రాశి గారు తల్లి క్యారెక్టర్లో అస్సలు సెట్ అవ్వలేదు. ఆమె ఇప్పుడున్న ప్రస్తుత లుక్కి వదినగానో అక్కగానో బాగా సెట్ అవుతారు. అలాగే హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ గారు కూడా ఒక హీరోయిన్ లాగా ఉన్నారు. ఒక హీరోయిన్ సెక్సీగా చీర కట్టుకుంటే ఎలాగ ఉంటారో అలాగే ఉన్నారు తప్ప ఒక విలేజ్ గర్ల్, ఒక భార్య లాగా అస్సలు కనిపించట్లేదు. ఇంకా అజయ్ ఘోష్ గారు, ఈ సినిమా కథలో హీరో తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాత్ర ఆయన పాత్ర. కానీ ఆ పాత్రలో చాలా కన్ఫ్యూజన్ ఉండడం వల్ల అది ఆయన యొక్క పర్ఫార్మెన్స్ మీద కూడా ప్రభావం చూపించింది. బాలేదు. ఇంకా గోపరాజు రమణ గారు, ప్రసాద్ బెహ్రా గారు యాజ్ యూజువల్గా వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ చేయడం వచ్చు కాబట్టి కథతో సంబంధం లేకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరిలోనూ కూడా ది బెస్ట్ ఇచ్చింది మాత్రం హీరో తిరువీరు గారు మీరు ఒక మంచి కథని, పెక్యులర్గా ప్రత్యేకంగా ఉండే కథని ఎంచుకోవడంలోనే బాగా కష్టపడండి. దాంట్లోనే మీ యొక్క ప్రత్యేకతను చూపించండి. అలా కాకుండా ఇలాంటి హాఫ్ హార్టెడ్, హాఫ్ బేక్డ్ కథల్ని ఎంచుకుని మీరు 100% కాదు కదా 1000% ఎఫర్ట్స్ పెట్టినా సరే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇంకా మిగిలిన ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్లు, సినిమాలోని మాటలు అంటే డైలాగ్స్, టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే సినిమా గురించి ఇంకా నెగిటివ్గా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. వదిలేద్దాం. ఇంకా సినిమా యొక్క ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, ఈ సినిమాని మీరు థియేటర్లో చూడాలి అంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. తిరువీరు గారి యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి అయితే చూడొచ్చు, కానీ తొందరలోనే ఈ సినిమా ఈటీవీ విన్లో వచ్చేస్తుంది. దాంట్లో చూసేయండి. దట్స్ ఇట్. జై హింద్.